మాట ప్రకారంగా వారు ఆయన చెప్పినటువంటి యెరూషలేము వెళ్దాము అని చెప్పినటువంటి కొంతకాలానికి ఆయన యెరూషలేము పట్టణం వెళ్ళారట. ఆ యెరూషలేము వెళ్దామనేటువంటి ప్రయత్నము నుంచి యేసుప్రభు వారు సిలువ వేయబడే వరకు ఉన్నటువంటి దినాలు 40 దినాలుగా లెక్కించారట. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మత్తయి సువార్త 20:17 తీయండి ఒకసారి. మత్తయి సువార్త 20:17 చూద్దాం ఒకసారి. యేసు యెరూషలేమునకు వెళ్ళనయ్యున్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లా నేను, ఇదిగో మనం యెరూషలేముకు వెళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయన అపహసించి కొరడాలతో కొట్టుదురు, సిలువ వేయుటకు అన్యజనులకు ఆయన అప్పగించును. 3వ దినాన ఆయన లేచినటువంటి విషయం ప్రభువారు ఈ యొక్క సిలువ వేయబడేటువంటి దినానికి 40 దినాల ముందు చెప్పారట. ప్రైజ్ ది లార్డ్. అందుచేత అప్పటి నుంచి శ్రమ దినాలుగా లెక్కింపబడ్డారట. అప్పటి నుంచే శ్రమ దినాలుగా లెక్కింపబడ్డారు. ఈ 40 అనే సంఖ్యను మనం చూసుకున్నట్లయితే పాత నిబంధన కాలం నుంచి కూడా 40 అనేటువంటి సంఖ్య మనకు వస్తానే ఉంది. నోవహు కాలంలో జలప్రలయం 40 దినాలు. 10 ఆజ్ఞలు తీసుకొచ్చినటువంటి మోషే సీనాయి పర్వతం మీద 40 దినాలు ఉన్నట్లుగా మనకి ఉన్నది. అదేవిధంగా ఈ యోనా కాలంలో నినివే వారు పశువులందరూ కలిసి 40 దినాలు ఉపవాసం చేశారట. 40 దినాలు నినివే పట్టణం కొరకు ఉపవాసం చేశారట. అదేవిధంగా ఈ కనాను చూడటానికి కొంతమంది వేగుల వారిని పంపించారు. ఆ కానాను పట్టణం వేగుల వారి వారు 40 దినాలు కానాను పరిసర ప్రాంతాలన్నీ చూసి 40 దినాలు తిరిగి వచ్చారు. ఇశ్రాయేలీల ప్రయాణము ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ ప్రయాణం కానానికి ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు పట్టాడు చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఏలియా ఇజ్రాయేలుకు భయపడిపోయి 40 దివారాత్రులు ప్రయాణం చేసినట్లుగా ఉన్నది. ఇప్పుడు చదవబడిన వాక్య భాగం ప్రకారంగా చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఆయన సాతాను చేత శోధింపబడుటకు ఎన్ని దినాలు కొనుక్కోబడ్డాడండి? 40 దినాలు అరణ్యానికి కొనుక్కోబడి అరణ్యంలో 40 దినాలు బలపడట కొరకు ఆయన ప్రార్థన చేసినట్టుగా ఉంది. అందుచేతనే ఈ 40 అనేటువంటి సంఖ్యకు చాలా విలువగా మనకు కనిపిస్తూ ఉంది. అందుచేతనే ఈ 40 దినాలు ఇక పోప్ గ్రెగరీ అనే ఆయన ఈ యొక్క లెంటుని ప్రవేశపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తు శకం ఎప్పుడంటే ప్రారంభిస్తాయన 336లో ఈ యొక్క లెంటు అనేటువంటి ఈ యొక్క ఆచారాన్ని ప్రారంభించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లెంటు ఎప్పటి నుంచి మనకు ప్రారంభం అవుతుందండి? ఏ వారం నుంచి ప్రారంభం అవుతుంది? ఏంటండి ఈ రోజు ఏ దినమమ్మా? బుధవారం నుంచి ప్రారంభమైంది. ఈ బుధవారాన్ని ఏం బుధవారం అన్నారు చెప్పండి? ఈ బుధవారాన్ని భస్మ బుధవారం అని మనం పిలుస్తూ ఉంటుంటాం. ఈ భస్మ బుధవారం, భస్మం అనగా ఏమిటండి? బూడిద ఎక్కడేస్తాం? పెట్టులో వేస్తాం. ఎక్కడేస్తామండి? వెంటనే పోస్తూ ఉంటాం. అంటే ఆ యూదులు కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుని ప్రార్థించేటప్పుడు వారు బూడిదతో వారి సమానముగా ఎంచుకునేవారట. ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే వారి పెంటతో సమానముగా ఎంచుకుని వారు బూడిదతో సమానముగా ఎంచుకుని వారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవారట. ఒకసారి నెహెమ్యా 9 నుంచి చదువుకుందాం. నెహెమ్యా 9:1 నుంచి చదువుకుందాం. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలు ఉపవాసం ఉండి గోనె బట్టలు కట్టుకుని
మీద ధూళి పోసుకుని కూడి వచ్చింది. ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలీలు అన్యులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తన పాపములను తమ పితరుల పాపములను వాళ్ళు ఏం చేశారండి? ఇక్కడ చూసినట్లయితే వారు గోనె ఉపవాసం ఉండి గోనె బట్ట కట్టుకుని తల మీద ఏం పోస్తున్నారండి? భస్మం పోస్తున్నారు. ఏం చేస్తున్నారు? తల మీద బూడిద పోసుకున్నట్లుగా మనకు అనిపిస్తోంది. ఇంకా చూసినట్లయితే అన్యులతో వారు ప్రత్యేకింపబడినట్లుగా చూస్తా ఉన్నాం. చూడము, వారు అన్యజనుల అందరిలో నుండి వారు ప్రత్యేకింపుకున్నారు. తల మీద ధూళి పోసుకున్నారు. ముఖ్యంగా వారి యొక్క వేట్లు ఒప్పుకున్నారండి, వారి యొక్క పాపాలను ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుచేతనే ఈ యొక్క మొట్టమొదటి దినాన్ని భస్మ బుధవారం అని పేరు పెట్టినట్లుగా మనం గ్రహించి వారమై ఉన్నాము. యెహోషువ 7:6 చూసినట్లయితే యెహోషువ బట్టలు చింపుకొని తల మీద ధూళి పోసుకొని ఏం చేశారండి? బట్టలు చింపుకొని తల మీద ధూళి పోసుకొని దేవునికి ప్రార్థన చేసేదట. ఎందుచేతండి? వారు ఒక్కొక్క పట్టణాన్ని జయించమని చెప్పినప్పుడు వారి పట్టణాన్ని అన్ని కఠినంగా ఉన్నటువంటి పట్టణాలన్నీ కూడా వారు జయించేసి ఇక్కడ హాయి అనే పట్టణాన్ని జయించలేకపోయారు. ఎందుచేతను? అక్కడ ఒక పని జరిగిందండి. అక్కడ ఆకాన్ అనే ఆయన ఈ పట్టణాన్ని జయించినప్పుడు దోపుడు సొమ్ముగా కొన్ని వస్తువులను తీసుకుని తన గుడారంలో దాచుకుంటాడు. ఆ వస్తువులు తీసుకుని గుడారంలో దాచుకున్న తర్వాత దేవునికి కోపం వచ్చి ఆ యొక్క హాయి పట్టణాన్ని జయించలేకపోయారు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా ఇక్కడ చూసినట్లయితే యెహోషువ 7:6 ఏ విధంగా దేవునికి ప్రార్థన చేస్తున్నారో చూడండి. అక్కడ యెహోషువ తన బట్టలు చింపుకుని తానును అందరును తమ తలల మీద ధూళి పోసుకుని దేవునికి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాము. కష్టం వచ్చినప్పుడు వారు తల మీద బూడిద పోసుకుని వారు గోనె బట్టలు, సేనాయి వస్త్రాలండి, గోనె బట్ట అనగా నీచికమైన బట్ట అన్నమాట. అటువంటి నీచికమైన బట్టలు ధరించుకొని తల మీద బూడిద పోసుకుని వారు దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నారు. కాబట్టి 40 దినాలు కూడా మన జీవితాలు చిగురించాలని అంటే మనము ఉపవాసముతో ప్రార్థన అంటే వారు బూడిద పోసుకున్నారు కాబట్టి మనం కూడా బూడిద పోసుకోనక్కర్లేదు. అంటే మనం బూడిదగా మనము దేవునితో మనం సహవాసం చేస్తూ మన దేవుని యొక్క సన్నిధిలో ధ్యానం చేసి మన సమయాన్నంతని కూడా దేవుళ్ళు హెచ్చించినట్లయితే మనకి 40 దినాలలో కూడా మనకి చాలా ఉపయోగకరంగా ఉంటది. మన జీవితాలు చిగురించడానికి ఉపయోగపడతాయి. అందుచేతనే ఈ దినాలు ఏ దినాలు అండి? లెంటు దినాలుగా అన్నారు. లెంటు దినాలని అన్నారు. యోబు గ్రంథం చూద్దాము. యోబు గ్రంథం 14:7 నుంచి ఒకసారి ధ్యానించినట్లయితే ఇక లెంటు దినాల యొక్క ఉపయోగం ఏంటో చూద్దాం ఒకసారి. యోబు 14. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకములతో. ఒక చెట్టుని నరికేసామనుకోండి, మన మధ్యన మా ఇంట్లో జామ చెట్టు నరికేసాను నేను. అది మరలా ఏమైందండి? చిగురేస్తా ఉంది. చెప్పమ్మా. దాని ఏరు దాని వృక్షం యొక్క ఏరుటండి భూమిలో పాతదైపోయినను, దాని అడుగులో ముద్దటండి మట్టిలో చీకిపోయినను, ఆ నీటి వాసన చేత అది చిగుచ్చును. ప్రైజ్ ది లార్డ్. చూడండి, సాధారణంగా ఒక చెట్టు నరికేసాము, నరికిన తర్వాత అది చచ్చిపోయింది అనుకున్నాం మేము. అక్కడే మేము వంట చేసాం. ఏదండి? కరివేపాకు చెట్టు మరలా చికిత్సేస్తా ఉంది. ఆ లోపల ఉన్నటువంటి ఆ ఏరు మొద్దు ఏమైందండి? చీకిపోయినను. ఈ నీటి వాసన, స్నానం చేసినటువంటి నీరంతా అలాగే వెళ్తుంది. ఈ నీటి వాసన చేత ఏమైందంటే మరలా అది చికిత్సింది. చదవమ్మా. లేత మొక్కల వలె అది కొమ్మలు వేయును. అదే విధంగా చూసినట్లయితే
మొద్దుపారిపోయినటువంటి మన జీవితాలు కూడా ఈ యొక్క నీరు అనగా దేని సాదృశ్యం అండి? నీరు అనగా వాక్యంలో సాదృశ్యం అండి. మన ఆత్మీయంగా మనం చనిపోయినా సరే, మన జీవితంలో మనం తప్పిపోయినా సరే, మన జీవితంలో ఆత్మీయంగా మనం సమాధి చేయబడినా సరే, ఈ మన మొద్దుతో సమానమైనటువంటి మన యొక్క చీకిపోయిన మొద్దుతో సమానమైనటువంటి ఈ శరీరము నీరు అనేటువంటి వాక్యము, నీరు అనేటువంటి వాసన తగిన వెంటనే మన ఏమైనా విశ్వాసగా మరలా మనం కొనసాగుతూ మన యొక్క జీవితాన్ని జీవించుకోవడానికి ఈ యొక్క 40 దినాలు కూడా మనకి ఉపయోగపడుతూ ఉంటాయంట. ఈ 40 దినాలు కూడా మనం ఎంతో నిరాశతో కుంగిపోతూ ఉండటం, నిస్పృహతో మనం వేసాడిపోతూ ఉండటం, అటువంటి సమయం కూడా ఈ లెంటి కాల ధ్యానాలు మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ లెంటి కాల సమయాల్లో అందరూ ప్రార్థన చేద్దామనుకుంటున్నాం కదా, ఇటువంటి ప్రార్థన మన తండ్రి అని మన పశ్చాత్తాపంతో పిలిచేటువంటి భాగ్యం మనకి ఈ యొక్క లెంటి కాలంలో మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఇక భస్మ బుధవారంతో ఇదండి ఏ బుధవారం? ఇక భస్మ బుధవారంతో ఈ యొక్క 40 దినాలు కూడా ప్రారంభించబడి, ఈ దినాలు మనకు బాహ్య ఆచారాలతో కాకుండా, బాహ్య సాంప్రదాయాలతో కాకుండా, ఒక దీక్షతో శ్రమ దినాల్ని మనము ఈ దీక్షతో మన యొక్క ఆత్మను, మన యొక్క శరీరాన్ని, మన యొక్క మనసును దీక్షతో మన ఆధీనంలో ఉంచుకొని, మన చిత్తానంతా కూడా దేవునిపై ఉంచి, మన చిత్తాన్ని మన మనసునంతా కూడా దేవునిపై ఉంచి, మన చిత్తాన్ని మన మనసు కూడా పరిశుద్ధాత్మక ఆధీనంలో ఉంచినట్లయితే మనం నూతనత్వముగా మరలా జీవించగలము. ప్రైజ్ ది లార్డ్. నూతనత్వముగా మన యొక్క జీవితాన్ని మనము జీవించగలము. కనుక ఇక 40 దినాలు కూడా పాపి యొక్క పాప విసర్జనకు, పాప క్షమాపణకు, పాపుడి యొక్క పాప క్షమాపణకు, పాప క్షమాపణ ప్రార్థిస్తాం కదండి, తండ్రి అని మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఎక్కువగా మనం ఈ యొక్క సన్నిధిలో ఆయన మోకరిస్తూ ఉంటాం. కాబట్టి పాప క్షమాపణకు, అపవాది యొక్క శిక్షకు, విశ్వాస యొక్క విజయ జీవితానికి, మన జీవితంలో పరిశుద్ధాత్మను నిత్యము పరిశుద్ధాత్మ పొందుటకు ఈ యొక్క మంచి అవకాశంగా మనకి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పుడైనా మీరు కన్నీరు విడిచి, ప్రైజ్ ది లార్డ్, ఏమన్నాడండి? ఇప్పుడైనా మీరు కన్నీరు విడిచి, కన్నీటితో మనం మన యొక్క దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క పాపాలు ఒప్పుకున్నట్లయితే మనకు ఈ యొక్క కోరికలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని మన యొక్క నేటి దినాన్ని మనం ప్రారంభించుకుంటున్నాము. అయితే దేవుని యొక్క బిడ్డలారా చూసినట్లయితే వాళ్ళు యోవేలు ప్రవక్త రాస్తా ఉన్నాడు. ఏ విధంగా రాస్తాడో చూద్దాం ఒకసారి. యోవేలు ప్రవక్త 2వ అధ్యాయం 1వ అధ్యాయం 13 చదవమా. యోవేలు ప్రవక్త రాసినటువంటి యోవేలు ప్రవక్త 1:13. ఇశ్రాయేలు ఏ విధంగా ప్రార్థన చేసిన చూద్దాం. యాజకులారా గోనెపట్ట కట్టుకొని అంగలాచుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రోదన చేయుడి, దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకుని రాత్రి అంతా గడుపుడి. ప్రైజ్ ది లార్డ్. ఏమంటే యాజకులారా, మీరు అనుకుంటారు యాజకులారా అంటే పాస్టర్ గారికే అనుకుంటారు. మీరు మనందరం కూడా యాజకులు ఏంటంటే రాజు అయినటువంటి యాజక సమూహం అని ఇక్కడ పేతురు గారు సెలవిస్తా ఉన్నాడు. పేతురు గ్రంథంలో కాబట్టి మనందరూ కూడా వర్తిస్తుంది ఇది. యాజకులారా గోనెబట్ట కట్టుకొని అంగలాచుడి, రోదన చేయుడి, గోనెబట్ట వేసుకొని రాత్రి అంతా గడపడి, రాత్రి అంతా కూడా మీరు ప్రార్థన చేయదని ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఇక నిర్గమకాండం 34:6 చూసినట్లయితే యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన చదువు ఒకసారి ప్రార్థన చేస్తే ఆయన కనికరం గల దేవుడు. కాబట్టి నిర్గమకాండము 34:6-7 చదువమ్మా. అతని ఎదుట యెహోవా అతని దాటి పిలుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా ఆయన
1000 మందికి కృపను చూపుచు క్రైస్తలా 1000 మంది అంటే ఎంతమంది? 1000 అంటే ఎంతండి? ఎంతండి 1000 ఎంతండి? 10 లక్షల. 1000 ఎంతండి? లెక్క చదువుకున్నవాడు చెప్పడం ఎవరన్నా? 1000 అంటే 10 లక్షల మంది కట్టండి ఆయన కృప చూపుతాడు. యెహోవా కనికరం గలవాడు, యెహోవా వాత్సల్యం గలవాడు, యెహోవా దీర్ఘశాంతము గలవాడు, యెహోవా విస్తారమైన కృపా సత్యము గల దేవుడు. కాబట్టి అనేక మందికి ఆయన కృప చూపుతాడు. ఇప్పుడంటే మనం ప్రార్థన చేస్తే ఏ విధంగా ప్రార్థన చేస్తే? ఊరు తీసుకుని ప్రార్థన చేస్తేనా? అంటే గంటతో సమానం వేయించుకొని, అయ్యా నేను అనర్హుడు తండ్రి, నీ శరీరం నిలబడటానికి, నేను ప్రార్థన చేయడానికి, నిన్ను ఉత్సవించడానికి నేను అర్హుడని కాదు తండ్రి అని మనం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు ఆయన 1000 మందిని ఏ విధంగా అయితే కాపాడుకుంటున్నాడు, అదేవిధంగా మనందరినీ కూడా ఆయన కృపాసత్య సంపన్నుడు. ఏంటి? కృపాసత్య సంపూర్ణుడు. కృపా సత్య సంపూర్ణుడుగా ఉన్నాడు. కాబట్టి అటువంటి కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన కృప నిత్యము ఉండాలని ఈ 40 దినాలు కూడా మనం ఆధ్యాత్మికంగా మనందరం కూడా బలపడాలని, ఈ 40 దినాలు కూడా మన జీవితాలు మనం చిగించుకోవాలని, ఈ 40 దినాలు మనం క్రమం తప్పకుండా మన ఎల్లవేళలా క్రమ టయానికి వచ్చి ఈ 40 దినాలు కూడా మన యొక్క మూలుబారినటువంటి జీవితాలను చిగురింపు చేసుకుని మరలా మనం నూతనత్వం పొందాలని, నూతన జీవితం పొందాలని, ఈ 40 దినాలు మనకు ఉపయోగకరంగా ఉండాలని నేను చిన్న వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. చిన్న వాక్యాన్ని దీవించిన దాక దాంట్లో ఒకరోజు స్త్రీలలో ఒక కాపుదల్లో ఉంచి మమ్మల్ని రక్షించి కాచి కాపాడు ప్రభావ. లెంటు దినాల్లో ప్రభావ మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. అలాగే ప్రభావ ఇప్పటి వరకు మా జీవితాలు ఎలా ఉన్నప్పటికీ ప్రభావ ఈ దినాన్ని మొదలుకొని లెంటు అనగా చిగురించడాన్ని మీ దేవదాసుల ద్వారా సెలవుతున్నారు. అవును ప్రభావ, గత కొద్ది కాలం నుంచి కూడా ప్రభావ మేము ఎలా ఉన్నప్పటికీ మీ కాపుదల్లో వచ్చి మమ్మల్ని రక్షించారు. అయినప్పటికీ మా మార్గాలు సరి చేసుకోవడానికి మీరు చక్కని అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభావ. మీ అందు మరలా తిరిగి ప్రభావ మేము చిగురించుటకు ప్రభావ మాకందరికీ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభావ సంఘాన్ని అందరికీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. సంఘాన్ని బలపరచండి ప్రభావ. సంఘంలో నూతన ఆత్మను దయచేయండి ప్రభావ. అలాగే ప్రభావ ఈ 40 దినాల్లో కూడా ప్రభావ మేము మీ యొక్క దేవుని మీ యొక్క మాటలు వింటూ ప్రభావ మేము ప్రభావ మా బలపడ్డకు ప్రభావ మీ అందు ప్రార్థనా యోధులు కానీ, నిన్ను పాటల ద్వారా స్థుతించేవారు కానీ, మీ యొక్క ఆరాధనలో పాలు పంపుకునేవారు కానీ, అనేక విధములైనటువంటి ప్రభావ పాత్రలుగా మేము ప్రభావ వాడబడటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. అదే ప్రభావ అనేక మంది కొరకు మేము ప్రార్థించే బిడ్డలుగా ప్రభావ ప్రార్థనా శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు ప్రభావ. అలాగే ప్రభావ ఈ లెంటి దినాలలో ప్రభావ మీరు ప్రతి ఒక్క బిడ్డకు తోడు నీడండి, కాచి కాపాడు ప్రభావ. నీ యొక్క ప్రభావ దేవదాసులను ఆశీర్వదించి ప్రభావ. అలాగే ప్రభు వాక్య పరిచయం చేస్తున్నటువంటి బిడ్డలను కూడా ప్రభు జ్ఞానంతో మనం ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు ప్రభు. అలాగే ప్రతి బిడ్డ కూడా ప్రభు మీ అందరూ ప్రభు అంటగట్టబడ్డకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డలను స్వస్థపరచండి. అలాగే ప్రభు ఏ అవసరతలు ఉన్నాయో ప్రభు ప్రతి అవసరతలో కూడా ప్రభు మీ సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడకు కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి శాతాన్ని శోధనలు విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభు మరి ముఖ్యంగా ప్రభు ఈ ఆలయం నిర్మాణం కొరకు ప్రభు మేము ప్రార్థన చేస్తుండగా ప్రభు మరి మా ప్రార్థనను ప్రభు అంగీకరించండి. నూతన ఆలయాన్ని నిర్మించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభు సంఘ ప్రార్థనను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతిఫలం దయచేయండి. అలాగే ప్రభు ఈ లెంటు దినాల్లో ప్రభు మొదటి రోజున ప్రభు మిమ్మల్ని ధ్యానించుకోవడానికి ప్రభు సహాయం చేసినందుకు వేలాది వందనాలు తెలియజేస్తూ, అలాగే ప్రభు ఈ 40 దినాలు కూడా ప్రభు బలముగా ప్రభు మీ అందు ఎదగడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఉద్యోగం హాస్పిటల్ వేసేటండి, బలపడడానికి మీ కృపను దయచేయండి వేసేటండి, చిగురించండి, జీవితాన్ని ఉండడానికి సహాయం చేయండి. అదేవిధంగా ఈ రాత్రి కాలంలో ఫలింపజేసి వేసేటండి, మీ కృపావారిని తండ్రి పరిశుద్ధ నిజమైన క్రైస్తవ తండ్రి, మీరు